3 ఏండ్లు 30 పంచాయతీలు, వరదలు, క్యాన్సిలేషన్లు, కాంట్రవర్సీలు, కాన్వర్సేషన్లు అన్నిటినీ తట్టుకొని నిలబడి ఫైనలీ పుష్ప 2 మన ముందుకైతే వచ్చేసింది. సో చూద్దాం నాకెట్లా అనిపించింది మూవీ అని. అగైన్ రిపీట్ చేస్తున్నా, ఈ వీడియోలో నాకు అనిపించిన విషయాలు మాత్రమే ఉంటాయి. మీకేమనిపిస్తుందో తెలుసుకోవాలంటే వెళ్ళి సినిమా చూడండి, తెలుసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. నేను పుష్ప 1 ఎట్లా డిస్క్రైబ్ చేస్తా అంటే ఇడియోసింక్రసీస్ డన్ వెల్. అంటే తెలుగులో చెప్పాలంటే పైత్యాల్ని బాగా చూపిస్తే ఎట్లుంటదో అదే పుష్ప 1. అండ్ పుష్ప 1 అనేది చాలా గొప్ప సినిమా. సో పుష్ప 1 ఒక జోన్ ఉంటది, వాళ్ళు అట్లనే అనుకున్నారు, తీసిర్రు. కానీ ఓవర్ ద టైం పుష్ప 1 సౌండ్ చాలా పెరిగిపోయింది. సో పుష్ప 2 కి అంత పైత్యానికి పోరేమో, కొంచెం తగ్గుతారేమో అన్న అనుమానాలు ఉండే నాకు. కానీ సర్ప్రైజింగ్లీ సేమ్ లెవెల్ ఆఫ్ పైత్యం ఉంది మూవీలో. అండ్ అది చాలా మంచి విషయం, అండ్ నాకు నచ్చిన విషయం కూడా. బట్ ఆ ఉన్న భయం కూడా కొంచెం నిజమే అయింది. చాలా అంటే చాలా ఆబ్వియస్ విషయాల్లో కూడా వెళ్ళిర్రు. అది జర పుష్ప గాడి రూల్ సౌండ్ ని కొంచెం తగ్గించిందని చెప్పాలి. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా పుష్ప 2 స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ నేనైతే నాంచను, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసా. పుష్ప 1 కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సుకుమార్ అయితే పుష్ప 2 కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్యూర్లీ అల్లు అర్జునే. ఐ మీన్ ఈ మూవీని ఈ విధంగా ఇంకెవరు చేయలేరు. పుష్పరాజ్ క్యారెక్టర్ ఎక్కటంలో మాస్ ఒక్కటే కాదు, చాలా నువాన్స్ కూడా ఉంటది. సేమ్ డౌన్ ఉన్నప్పుడు కూడా యాక్టింగ్ విషయంలో అల్లు అర్జున్ గారు ఏ చోట కూడా ఆబ్వియస్ కాల్సే తీసుకోలేదు. యాక్టింగ్ మాస్టర్ క్లాస్ ఇది. యాక్టింగ్ లో మాస్ సినిమాలకి బెంచ్ మార్క్ ఇది. అండ్ నాకు మెయిన్ గా ఇమోషనల్ సీన్స్ లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ పీక్స్ అనిపించింది. సో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ పుష్ప 2 ఈజ్ అల్లు అర్జున్. ఇది కాకుండా ఇంకెవ్వరు ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి సెట్ పీసెస్ లార్జ్లీ వర్క్ అయినాయి. నాకు ఆ ఎర్ర చందనం దాటిచ్చే సీన్లు నాకు పుష్ప 1 లో కూడా పెద్దగా ఏం అనిపించలేదు. సో నేచురల్లీ పుష్ప 2 లో కూడా అంతేం ఎక్కలేదు. బట్ కాన్ఫ్లిక్ట్ ని జనరేట్ చేసే సీన్లు ఏవైతే ఉంటాయో అవి వర్క్ అయినాయి. లైక్ ఫోటో సీక్వెన్స్, రావు రమేష్ గారి పోలీస్ స్టేషన్ సీన్, స్విమ్మింగ్ పూల్ సీన్, జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ సెపరేట్ గా సెక్షన్స్ లా చూసినప్పుడు చాలా బాగా అనిపించినాయి ఇవన్నీ. సో హైలు పాడాల్సిన కాడ చాలా బాగా పడ్డాయి, మజా వచ్చింది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి శ్రీవల్లి పుష్పరాజ్ రొమాన్స్ రిలేషన్షిప్. ఇక్కడ కొంచెం పైత్యం ఉంటది బాగా, చాలా మందికి ఎబ్బెట్టుగా అనిపించింది, బట్ నాకు వర్క్ అయింది. అండ్ నేను ఎలాగో రష్మిక గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్, సో ఇంకా అది జాక్ పాట్ లాంటిది అనమాట. అండ్ రష్మిక గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిర్రు. అండ్ ఆవిడకి మోనోలాగులు పడ్డాయి, అవి బాగా వర్క్ అయినాయి కూడా. సో శ్రీవల్లి క్యారెక్టర్ ఈజ్ అ బిగ్ స్ట్రెంగ్త్. సో ఇంకా లార్జ్లీ స్ట్రెంగ్స్ అంటే ఇవే. మరి ఇంకా వీక్నెసెస్ ల గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ థింగ్, కథ లేదు మూవీలో. పుష్ప 1 లో ఒక జర్నీ ఉంటది, ఇక్కడ పుష్ప 2 లో ఎటు పోదు సినిమా. చాలా క్యారెక్టర్స్ స్టార్టింగ్ లో ఎక్కడ ఉంటాయో ఎండింగ్ కి కూడా అక్కడనే ఉంటారు. మరి సినిమా మొత్తం ఏం జరుగుతుంది అంటే అది ఇంకా మీరు చూసి తెలుసుకోవాలి. పుష్ప 1 లో గొప్ప సెట్ పీసెస్ ఉండేవి, కానీ ఆ సెట్ పీసెస్ మధ్యలో కనెక్టర్స్, సీన్ టు సీన్ ఇమోషన్స్ కరెక్ట్ గా కూర్చున్నాయి. పుష్ప 2 లో గొప్ప సెట్ పీసెస్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా అవి ర్యాండమ్ గా స్టార్ట్ అవుతాయి. సో తగలాల్సినంత గట్టిగా తగలవు. అండ్ నో, ఇది ఎక్స్పెక్టేషన్ ప్రాబ్లం కాదు, ప్యూర్లీ రైటింగ్ ప్రాబ్లమే. సో సుకుమార్ గారు ఈ విషయంలో దెబ్బేసిర్రనే చెప్పాలి. అంటే చాలా ట్రాక్లు స్టార్ట్ అవుతాయి, మధ్యలో ర్యాండమ్ గా ఎండ్ అవుతాయి, లాస్ట్ కి వచ్చి రిజాల్వ్ అయితే అనుకుంటాం, కానీ కావు. సో అదేదో అర్థం కాదు. డైలాగ్ కూడా అంత స్పైసీగా లేదు. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని తగులుతాయి, బట్ లార్జ్లీ చాలా ఫ్లాట్ గా ఆబ్వియస్ గానే వెళ్తా ఉంటాయి. సో రైటింగే పుష్ప 2's బిగ్గెస్ట్ వీక్నెస్. నెక్స్ట్ బిగ్ వీక్నెస్ వచ్చి పుష్ప 1 లో వరల్డ్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. పుష్ప 2 లో మాత్రం వరల్డ్ అసలు నేచురల్ గానే అనిపించదు. సెట్లు, సిచ్యువేషన్లు, గ్రాఫిక్స్ అదంతా తెలిసిపోతా ఉంటాయి. సో అవన్నీ పెద్దగా ఎక్కలేదు. దానికి తోడు పండాల్సినంతగా డ్రామా పండకపోయేసరికి ఈ ఫ్లాస్ అన్ని పెద్ద పెద్దగా కనిపిస్తా ఉంటాయి. సో అగైన్ మళ్ళీ సుకుమార్ గారే డిసప్పాయింట్ చేసిరని చెప్పాలి. ఇంకా ఎలాగో పాయింట్ కి వచ్చినాం కాబట్టి నెక్స్ట్ బిగ్ వీక్నెస్ డైరెక్షనే. చాలా అంటే చాలా బేసిక్, మోస్ట్ ఆబ్వియస్ చాయిసెస్ తీసుకున్నారు ఆయన ప్లాట్ పాయింట్స్ లాగా. అఫ్ కోర్స్ వాటిలో కొన్ని బాగా ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇదా మనం చూడనీకి వచ్చింది అని అనిపియంగానే ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది కదా. సో అదే ప్రాబ్లం. జర్ర కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది సార్. అంటే 3 ఏళ్ళకి మించి ఏం కాన్సన్ట్రేట్ చేస్తారా అంటే నాకు తెలియదు మరి, బట్ ఇక్కడైతే ఆబ్వియస్ షార్ట్ కమింగ్స్ అయితే ఉన్నాయి, అట్లీస్ట్ నాకైతే అదే అనిపించింది. అండ్ నెక్స్ట్ వీక్నెస్ వచ్చేసి సాంగ్ ప్లేస్మెంట్స్ ర్యాండమ్ ఉంటాయి. అండ్ సాంగ్స్ కూడా కిసిక్ తప్ప మిగిలిన అన్ని నచ్చినాయి నాకు. కానీ ప్లేస్మెంటే సాంగ్ ఇంపాక్ట్ ని డైల్యూట్ చేస్తుంది. అండ్ పిక్చరైజేషన్ కూడా కొంచెం రష్డ్ అనిపించింది సాంగ్స్ ది. సో యా. అండ్ ఇంకో పెద్ద వీక్నెస్ వచ్చేసి విలన్ క్యారెక్టర్స్. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని శ్రీను వైట్ల క్యారెక్టర్స్ అయిపోయినాయి బేసికలీ, కామెడీ విలన్స్. అది చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉండే, ఎస్పెషల్లీ ఫహద్ క్యారెక్టర్. ఆయన మూవీలో మరి ఇంట్రెస్టెడ్ లేకుండానే ఏంటో తెలియదు, దానికి తోడు క్యారెక్టర్ కి రైటింగ్ కూడా లేదు. సో ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ ఒక్కటి తప్ప ఆయన ట్రాక్ నాకు అసలు వర్కే కాలేదు. సో వెరీ వెరీ డిసప్పాయింటింగ్. మంగళం సీను గారు కూడా అసలు లేరు మూవీలో, సో అది కూడా కొంచెం డిసప్పాయింటింగ్. అండ్ మూవీలో లాస్ట్ బిగ్ వీక్నెస్ వచ్చేసి ఎండింగ్. చాలా అంటే చాలా అబ్రప్ట్ అండ్ ర్యాండమ్ గా ఉంటది, అర్థం కాదు అయిపోయిందా అని. సో అలా అగమ్య గోచరంగానే బయటకు వస్తాం. అదేంటో తెలియదు మరి, చాలా అంటే చాలా వింత చాయిస్. దానికి తోడు సినిమా ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఆ టాపికే రాదు మళ్ళా. సో అదేందో. సో ఎనీవేస్ పర్లేదు, డీసెంట్ ఉన్న
విషయాలు ఏంటి అంటే మూవీలో రావు రమేష్ గారి ట్రాక్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరిచ్చిరన్న విషయం నాకు తెలియదు, బట్ లార్జ్లీ స్కోర్ అయితే ఓకే. సో ఇంకా పుష్ప 2 గురించి ఓవరాల్ గా చెప్పాలి అంటే ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే స్టార్ట్ అవుతుంది, బట్ కొంతసేపు అయినాక ట్రాక్ తప్పుతుంది అండ్ మోస్ట్ ర్యాండమ్ గా ఎండ్ అవుతుంది. సుకుమార్ గారు అయితే డిసప్పాయింట్ చేసిర్రు, కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఇచ్చిర్రు కావాల్సినంత. సో బాక్స్ ఆఫీస్ ఫైర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. మరి పుష్ప అయితే పార్టీ ఇచ్చిండు, బట్ మర్యాదల్లోనే కొంచెం తగ్గింది పుష్ప. జై హింద్.